ఆకాశంలో ఎత్తుగా ఎగిరే పక్షులు చాలానే ఉంటాయి. కానీ శక్తి, ఆధిపత్యం మాటకు వస్తే ముందుగా గుర్తొచ్చేది ఈగల్. అయితే అదే ఆకాశంలో చూపుకు నెమ్మదిగా, శాంతంగా కనిపించే రాబందును తక్కువ అంచనా వేయలేం. ముందుగా రాబందు సంగతి చూద్దాం. రాబందు వేటగాడు కాదు. ఇది ఒక స్కావెంజర్, అంటే మృత జంతువులను తినే పక్షి. కానీ దీనికి ఉన్న అసలైన బలం దాని చూపు మరియు ఓపిక. చాలా ఎత్తు నుంచే చిన్న కదలికలను కూడా గుర్తించగలదు. గంటల తరబడి ఆకాశంలో చుట్టూ తిరుగుతూ సరైన అవకాశం వచ్చే వరకు నిశ్శబ్దంగా వేచి ఉంటుంది. రాబందు రెక్కలు చాలా పెద్దవి. దాంతో ఎక్కువ ఎనర్జీ ఖర్చు చేయకుండా ఎక్కువసేపు ఎగరగలదు. అలసట అంటే ఏమిటో దానికి పెద్దగా తెలియదు. ఇప్పుడు ఈగల్ వైపు వస్తే, ఇది పుట్టుకతోనే వేటగాడు. పదునైన పంజాలు, తీవ్రమైన చూపు, వేగంగా దూసుకొచ్చే శక్తి అన్నీ కలిసే ఈగల్ను ఒక పర్ఫెక్ట్ ప్రెడేటర్గా మార్చాయి. ఈగల్ ఎత్తు నుంచి లక్ష్యాన్ని చూసి ఒక్కసారిగా భయంకరమైన స్పీడ్తో డైవ్ చేస్తుంది. ఆ దెబ్బ ఎంత పవర్ఫుల్గా ఉంటుంది అంటే ఒకసారి పట్టుకుంటే వేట తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. ఇప్పుడు ఈ రెండు ఎదురైతే ఏం జరుగుతుంది? ఈగల్కు ఉన్న అడ్వాంటేజ్ వేగం మరియు దాడి శక్తి. రాబందుకు ఉన్న అడ్వాంటేజ్ సైజ్ మరియు ఓపిక. కానీ నిజం ఏమిటంటే రాబందు ఫైట్ కోసం దూకదు. ఈగల్ కూడా కారణం లేకుండా పెద్ద రాబందుతో పోరు పెట్టుకోదు. అయితే ఆహారం కోసం లేదా టెరిటరీ కోసం ఎదురైతే ఈగల్ వేగంగా దాడి చేసి రాబందును వెనక్కి తగ్గించే అవకాశం ఉంటుంది. ఆకాశంలో అసలైన రాజు ఎవరు అంటే వేటలో ఈగల్, ఓపికలో రాబందు. ఇది బలం వర్సెస్ వేగం కాదు, వేటగాడు వర్సెస్ ఓపికవంతుడు. అవకాశం ఎవరికి వస్తే వారే ఆకాశంలో గెలుస్తారు. థ్యాంక్ యూ. జై హింద్.